కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు? ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు? ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్న అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అందులో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి, వాటి మీద తప్పకుండా పనిచేస్తాం. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం, చాలా చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏది ఏముందిలే, బాగుందిలే, అంతా బాగానే ఉంది, నడిచిపోతుంది, తింటలేమా, పంటలేమా, ఉంటలేమా అంటే 200 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది. ఏముంది ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం కదా అనుకుంటే 60 సంవత్సరాలు తెలంగాణ పరాయి పాలనలో మగ్గిపోయింది. అట్లా కాదు, జర ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘం కట్టడం మొదలు పెడితే దేశానికి స్వతంత్రం వచ్చింది. అట్లా కాదు, కొంత ఆలోచన చేయాలి మేధావులందరం అనుకొని జయశంకర్ సార్ ఒక నిప్పురవ రగిలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కూడా జరగాల్సింది అదే. ఆడ అమెరికా వాడు ఎలగొడుతున్నాడు, ఓ పక్క దుబాయ్ వాడు ఎలగొడుతున్నాడు, ఇంకొక పక్క మన జపాన్ పోదామంటే భాష రాదు, జర్మన్ పోదామంటే భాష రాదు, ఉన్న కాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆలోచించుకోవద్దా ఇప్పటికన్నా మనం?